ఆయన దృష్టి ఎవరి మీద అయితే ఉంటుందో వారికి దేవుడు తన ఆలోచనలు చెప్పి ఏ శత్రువునైనా అనుస్తాడు, ఏ స్థితిలోనైనా వారిని కాపాడుకుంటాడు. దేవుని పిల్లలవైనా మనము దేవుని ఆలోచనలు బట్టి మనం నడిస్తే దేవుని ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. ఏ నీళ్ళైతే సర్వజనులను నాశనం చేసినయో అవే నీళ్లు, అవే జలప్రలయం నోవాహును కాపాడేటట్లు పై పైకి తీసుకొని వెళ్ళిపోయి. అందుకే దేవుని పిల్లలైన మీరు ఆయన ఆలోచన ప్రకారం నడిస్తే యేసు ప్రభు ఎప్పుడొచ్చినా సరే ఈ లోకంలో జరుగుతున్న విపత్తుల నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి మనం తప్పించబడి అలాగ ఎత్తబడిపోతాం. మరి ఆయన దృష్టి నిలవాలంటే మనం ఏం చెయ్యాలి? ఆయన దృష్టి నిలవాలి అంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఏ ఇబ్బందుల్లో ఉన్నా సరే. మరి హన్నాకి ఇబ్బంది వచ్చినప్పుడు హన్నా ఎక్కడికి వచ్చింది? హిజ్కియాకు కూడా కష్టం వచ్చింది. ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికే వచ్చాడు. నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, నేను ఎలా ఉండాలి అనేది కూడా జాగ్రత్త పడాలి. నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నేను సరి చేసుకోవాలి. ఇతరులను ద్వేషించకూడదు, ఇతరులను దూషించకూడదు. ఇది దేవుని మందిరం. దేవుడి దృష్టి అందరి మీద నిలుస్తుంది. ఇది దేవుడు తన మందిరం మీద దృష్టి ఉంచాడు. నేను పక్షపాతంతో వ్యవహరించకూడదు. అందుకనే దీనుడైన దావీదు మీద నిలిచి ఉంది. అంటే ఎవడు దీనుడైన మాట విని వణుకుచుండునో వాడి మీద దృష్టి ఉంటుంది. మరి దృష్టి ఉంది కనుకనే దావీదు ఇశ్రాయేలందరికీ ఒక వెలుగు వెలిగాడు. అందుకే దేవుడు మిమ్మల్ని ఒక వెలుగు వెలిగించాలి. మీరు దేవుని మాటకి విలువివ్వండి. ఏదైనా పొరపాట్లుంటే సరి చేసుకోండి. దేవుని వాక్యానుసారంగా జీవించండి. మీ బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆయన దృష్టి ఉండాలి అంటే మీకేముండాలి? భయభక్తులు ఉండాలి. మీకు ఎన్ని ఆస్తులున్నా అయ్యా దేవా నీ కృపయ్యా, నీ కృపయ్యా. మన తెలివి కాదు, మా జ్ఞానం కాదయ్యా, మా చదువులు కాదు, మా డబ్బు కాదయ్యా, కేవలం నీ కృపయ్యా, నీ కృపయ్యా అని దేవుని కృపను ఆధారం చేసుకుంటూ దేవుని యందు ఏముంచాలి? భయము, భక్తి ఉంచాలి. సఫల కొడుతూ దేవుని మహిమ పడతా.